ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల మెట్లు ఎక్కారంట. మరి ఏ రోజు తిరుమల మెట్లు ఎక్కారో, ఎంతసేపు ఎక్కారో మరి వీళ్ళే తెలియదు, మాకైతే తెలియదు అది. ఇంకొక విషయం, జగన్మోహన్ రెడ్డి గారు బాడీ ఫిట్నెస్ గురించి వ్యాఖ్యానించాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఆయనకున్న 24 hours టైంలో ఆయన ఫిట్నెస్ చేసుకుంటారు, ఆయన ఆరోగ్యం గురించి ఆయన శ్రద్ధ పెడతారు. ఎందుకంటే ఆయనకు చాలా టైం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు ప్రతిపక్ష హోదా లేకపోయిందని గురించి మాట్లాడట్లేదు. ఈవెన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయనకు చాలా టైం ఉండేదండి. ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎక్కడెక్కడ మద్యంలో ఎన్ని కమిషన్లు వచ్చినాయి, మైనింగ్ లో ఎన్ని కమిషన్లు వచ్చినాయి, ఇంకా వేరే వేరే శాఖల్లో ఏమేమి కమిషన్లు వచ్చినాయి లెక్కలు రాసుకోవడం తప్ప ఆయన పబ్లిక్ పాలసీల గురించి కానీ, ఏ రోజన్నా ప్రజలకు ఏదన్నా చేద్దామనే ఉద్దేశం కానీ, అలాగే ప్రజలతో మాట మంచి కార్యక్రమం చేద్దామని కానీ, ఈవెన్ తన కార్యకర్తలను కలుద్దామనే ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. కేవలం వచ్చారు, ఓ బిజినెస్ చేశారు, లెక్కలు రాసుకున్నారు, లాభాలు తీసుకున్నారు, వెళ్ళిపోయారు. కాబట్టి ఆయనకు చాలా టైం ఉండేది. చేస్తున్నారు. ఒక్క నిమిషం, ఇన్ని అభియోగాలు చేస్తున్నారు. ఏ గవర్నమెంట్లో అయినా గుడ్డు ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానిలో ఒక గుడ్ కూడా మీ ప్రభుత్వానికి కనిపించలేదా? ఇప్పుడు ఉదాహరణకి ఈ స్కూల్స్ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, సచివాలయాల విషయంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీకి పాజిటివ్నెస్ బయట కనబడుతుంది. వాస్తవం లేదంటారా సార్? పాజిటివ్నెస్ బయటకు కనిపించుంటే కనుక మీరు, నేను, లేదంటే మోహన్ రెడ్డి గారు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు సార్. ప్రజలు నిర్ణయిస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా అదే అన్నారు. వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓడిపోయిన రోజు అదే అన్నారు, ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాం, ప్రజలు ఎందుకు ఎంత తిరస్కరించారు అని ప్రజలకు తెలుస్తారు. ఒక ఆటో డ్రైవర్ కి 10,000 రూపాయలు వీళ్ళు బయటకు కనిపించేటట్టు ఇచ్చేది 10,000 రూపాయలు, కానీ వాళ్ళకి పెనాల్టీలు వేసేది 20,000, 30,000 పెనాల్టీలు. అలాగే మీరు ఇంకొకటి విషయం మాట్లాడారు, స్కూల్స్ విషయం అన్నారు. స్కూల్స్ విషయం వచ్చేటప్పటికి ఎన్ని పాఠశాలల్ని విలీనం చేశారు అంటే, మండలంలో ఉన్న గ్రామాల్లో ఉన్న పాఠశాలలు అన్ని తీసుకెళ్లి 3-4 పాఠశాలలు మూసేసి అన్ని తీసుకెళ్లి ఒక దగ్గర పెట్టడం ద్వారా ఎన్ని స్కూల్ డ్రాప్ అవుట్స్ అయినాయి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు, అది కూడా మనం మాట్లాడుకోవాలి. అలాగే అన్నా క్యాంటీన్లు మూసేశారు, పేదల దగ్గర నోటి దగ్గర కూడిని చెడగొట్టారు. వీళ్ళు మళ్ళీ పెన్షన్లు పెంచుతా ఉన్నారు, 500 రూపాయలు పెన్షన్లు పెంచడానికి 5 ఏళ్లు చేశారు. మద్యం విషయంలో ఎన్ని రకాల కుంభకోణాలు, ఎంత కల్తీ మద్యం సరఫరా జరిగింది గత 5 ఏళ్లు అందరం చూసాం. అలాగే గంజాయి, రాష్ట్రం మొత్తం విడిగా గంజాయి అమ్మకాలు జరిగినాయి, గంజాయి సాగు జరిగింది. పక్క రాష్ట్రాల్లోనే కాదు, దేశం మొత్తం మీద ఎక్కడ గంజాయి పట్టుబడినా మూలాలు ఆంధ్రప్రదేశ్ నుంచి దొరికినాయి. ఇది గతంలో వీళ్ళు చేసిన పరిపాలన. ఇంకొక విషయం, నేను చాలా విషయాలు ఇక్కడ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే ఇంత కృష్ణాంజనేయులు గారు అన్న మాటలకి, మోహన్ రెడ్డి గారి మాటలన్నిటికీ నేను సమాధానం చెప్తాను. ఏదైతే కూటమి ప్రభుత్వం వాళ్ళు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సంక్షేమం గురించి మాట్లాడకుండా వైసీపీని విమర్శించడం కరెక్ట్ కాదు అని కృష్ణాంజనేయులు గారు అన్నారు. ఇక్కడ మా కూటమి ప్రభుత్వం కానీ, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్నో సభల్లో పెట్టి ఇప్పటి వరకు మేము ప్రజలకు ఏం చేస్తాం, ఇక్కడ నుంచి ఏం చేయబోతున్నాం, ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకునే సభలు చాలా జరిగినాయి. అట్ ద సేమ్ టైం మేము డిఫెన్స్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకు అంటారా, ఈ వైసీపీ ప్రభుత్వం చేసే కళ్ళబొల్లి ప్రచారాలు, ఏదైతే కుల మతాల ఘర్షణలు తీసుకురావడం, తప్పుడు ప్రచారాలు, గోబెల్ ప్రచారాలు చేస్తుంటే మేము దాన్ని ఖండించకుండా, ప్రజలకి ఉన్న నిజాలు చెప్పకుండా మేము కామ్గా ఉన్నామంటే ప్రజల్ని తప్పు దోవలో పెట్టి తప్పుడుగా అంటే తప్పు సంకేతాలు ఇచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఉన్న నిజాల్ని ప్రజల ముందు చెప్పాల్సిన అవసరం, బాధ్యత కూటమి నాయకులకు ఉంది. అదే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు, అదే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇంకొకటి, గూండాలు అనేటప్పటికీ వాళ్ళని మేము తాడు తీస్తాం, తోడు తీస్తాం అంటే వీళ్ళకి ఎందుకు బాధేస్తుంది సార్? వైసీపీ మొత్తం ఉండేదంతా గూండాలే ఉన్నారా, రౌడీలే ఉన్నారా? వీళ్ళకి ఎందుకు బాధేస్తుంది? ఏదో గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టు వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారు? గోండాలు ఏ పార్టీలో ఉన్నా సహించేది లేదు. ఇంకొక విషయం, సాయికృష్ణ విషయంలో మీరు అంటున్నారు ఇన్ని రోజులు నన్ను మాట్లాడినవ్వండి, కంప్లీట్ అవ్వలేదు. మీరు మాట్లాడండి. వైసీపీ గోండాలు, జనసేన గోండాలు, టీడీపీ గోండాలు ఎవరినైనా తోలుతీస్తానని అంటే బాగుండేది కదా పవన్ కళ్యాణ్ గారు. అలా అనకుండా వైసీపీ ఒక్కళ్ళనే అన్నారు సార్.
అటువంటి క్రిమినల్స్ ఎవరున్నా ఏ పార్టీలో ఉన్నా తోలు తీస్తారు సార్. అసలు మా పార్టీలోంచే మేము తీసి బయటపడేస్తాం. ఇంకొక విషయం ఇందాక అన్నారు, మా మా ఎమ్మెల్యే గురించి, అతని మీద రేప్ కేసులు ఉన్నాయి, అతన్ని తీసుకుని వెళ్ళి ఢిల్లీకి వెళ్ళారు అని. ఇక్కడ అతని మీద ఎక్కడా కేసులు నమోదు అవ్వకుండా మేమేమీ ఆపలేదు, మా అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు. మీరు ఎక్కడన్నా కేసు ఫైల్ చేయండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. అక్కడ మీకు ఎవరన్నా అడ్డు చెప్తే మీరు మీడియా ముందుకు వచ్చి చెప్పండి. ఆయన మీద ఫైల్ చేశారు, అటు కోర్టులో విషయం నడుస్తుంది. ఇంకొక విషయం సార్, కోర్టులు కూడా చాలా స్పష్టంగా చెప్పినాయి, ఒక ఇద్దరు వ్యక్తులు వారి పరస్పర అంగీకారంతో చాలా రోజులు కలిసి ఉన్న తర్వాత వాళ్ళు ఒకవేళ ఆ మహిళ రేప్ కేసు పెడితే దాన్ని కోర్టు పరిశీలన చేసి న్యాయ విచారణ జరిపి ఆయనకి శిక్ష వేస్తే మేము అప్పుడు ఆయన్ని ఏమన్నా పార్టీలో ఉంచుకుంటేనో, లేదంటే ఆయన మీద ఏమి చర్యలు తీసుకోకపోతేనే అప్పుడు అడగండి మమ్మల్ని. అది కోర్టు విచారణలో ఉండి అది ఆయనకి తప్పు చేశాడని తెలిసిన తర్వాత మేము వెనకేసుకొస్తే మీరు అడగండి. అది విచారణలో ఉంది కాబట్టి దాని మీద మేమేం కామెంట్ చేయం. ఇంకొక విషయం సార్, పవన్ కళ్యాణ్ గారు వైసీపీ గూండాలు క్రిమినల్స్ అన్నది ఎవరిని సార్? అమర్నాథ్ గౌడ్ అనే ఒక 14 ఏళ్ల అబ్బాయిని పెట్రోల్ పోసి తగలబెట్టేశారు, వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని అడ్డుపడ్డందుకు. వాళ్ళని అన్నాం సార్. అలాగే ఒక ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ ని హత్య చేసేస్తే అతన్ని అన్నాం సార్. వరప్రసాద్ అనే ఒక దళితుడిని పోలీస్ స్టేషన్ లో గుండు కొట్టేసి ఆయన శిరోముండనం చేసి ఆయన నెక్స్ట్ లో కలిసిపోతాను అని రాష్ట్రపతికి అర్జీ పెట్టుకునేంత వరకు తీసుకొచ్చారంటే వాళ్ళ గురించి అన్నాం సార్. శివశ్రీ అనే ఒక వాలంటీరు వాళ్ళ అన్నని చంపేసి ఆటోలో తీసుకొచ్చి ఇంట్లో పడేస్తే వాళ్ళ గురించి అన్నాం సార్. వీళ్ళకి ఎందుకు వస్తుంది సార్ బాధ? మరి వెంగయ్య నాయుడు అనే ఒక వ్యక్తి పొంగనూరులో రోడ్లు వేయండి మా ఊరికి అని అడిగినందుకు అతన్ని చంపేశారు. వాళ్ళని అన్నాం సార్ గుండెలని. మీకెందుకు వస్తుంది బాధ? వైసీపీలో గుండెలు లేదా? గుండగిరి జరగలేదా? మీరు మీ పార్టీలో వ్యక్తి అని చెప్పుకుని మరి ఏదైతే బోరగడ్డ అనిల్ ఒక ఎమ్మెల్యేని పట్టుకుని నేను జీపు పట్టుకుని లాక్కొని పోతా అన్నాడు. ఆయన గోండా అంటారా, మరి క్రిమినల్ అంటారా, లేకపోతే మంచి సత్యవంతుడు అంటారా సార్? వీళ్ళని తిట్టకుండా నెత్తి మీద పెట్టుకోవాలా? ఈ క్రిమినల్స్ ని వెంట పెట్టుకుని రాజకీయం చేసింది వైసీపీ, క్రిమినల్స్ ని పెంచి పోషించింది వైసీపీ. ఈ రోజు కూడా అదే చేద్దామని చేద్దామంటున్నారు. ఇంకొక విషయం సార్, మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, ఆగండి నాది ఇంకా అవ్వలేదు. ఇంకొక విషయం సార్, సాయి కృష్ణ విషయంలో మీరు ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదు అన్నారు. సాయి కృష్ణ విషయంలో ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదు అన్నారు. రాష్ట్రం మొత్తం మీద ఎన్నో చోట్ల అరెస్టులు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్క కేసు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి రాదు. అది ఎప్పుడు బయటకు వచ్చింది? వాళ్ళు తల్లిదండ్రులు హెబియస్ కార్పస్ ఫైల్ చేసినప్పుడు బయటకు వచ్చింది. హెబియస్ కార్పస్ బయటకు వచ్చింది. వచ్చిన వెంటనే మేమేమైనా సీఐని కాపాడాలనుకుంటున్నావా? లేదు కదా. ఖచ్చితంగా ఆయన మీద చర్యలు తీసుకున్నాము. అలాగే ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ తో విచారణ జరుగుతోంది. ఒకవేళ సిఐ తప్పు చేశాడని తెలిస్తే ఖచ్చితంగా ఆయనకి లైఫ్ టైం సెంటెన్స్ అన్నా పడవచ్చు, ఉరి శిక్ష అన్నా పడవచ్చు. దానికి కూటమి ప్రభుత్వం ఏమి అడ్డుపెట్టదు. సుజాత గారు దీనికి కూడా క్లారిటీ. కృష్ణాంజలి గారు ఇందాక మాట్లాడుతూ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా ఎప్పుడో జరిగిన దాన్ని లేట్ అవడంతో అది ప్రభుత్వం మెడకి చుట్టుకుంది అన్నారు. వాస్తవం లేదంటారు దానిలో? 100% అది బయటికి లేట్ గా రావడం వల్ల 100% మాకు కూడా ప్రభుత్వానికి కూడా ఒక మచ్చ ఏర్పడి